ముందుగా రాజమండ్రి టీఓ తిరుపతి విమాన సర్వీస్ ప్రారంభమైంది. ఫలితంగా గంటల్లో ప్రయాణం నిమిషాల్లోకి వచ్చేసినట్లయింది. రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీస్ ను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఢిల్లీలో రాజీవ్ గాంధీ భవన్ నుంచి ఎంపీ పురంధేశ్వరితో కలిసి వర్చువల్ గా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇటు రాజమండ్రి విమానాశ్రయంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సహా పలువురు కూటమి నేతలు హాజరయ్యారు. దేవి నవరాత్రుల్లో తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు రామ్మోహన్ నాయుడు. భవిష్యత్తులో షిరిడి, వారణాసి, కొచ్చి తదితర ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభిస్తున్నామన్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి పలు ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతోందన్నారు. అటు మంత్రి కందుల దుర్గేష్ సైతం అదే చెప్పారు. రాజమండ్రి అభివృద్ధికి ఈ విమాన సర్వీసులు ఎంతో దోహదపడతాయన్నారు. రాబోయే 3 నెలల కాలం వరకు కూడా మొదటి 35 మందికి 1999 రూపాయలకే రాజమండ్రి నుంచి తిరుపతికి టికెట్ ఉండేలాగా, తర్వాత 35 మందికి 4000 రూపాయలు ఉండేలాగా ఆ టికెట్ ధరల్ని నిర్ణయిస్తున్నామనేటువంటి మాట ఏదైతే చెప్పారో అది చాలా శుభవార్త.